ఈ యొక్క 2 పడకల ఇళ్ళలో తాగునీరు అందించలేకపోతున్నారు, కనీసం డ్రింకింగ్ వాటర్ అందించలేకపోతున్నారు. అక్కడ ప్రజలుండి చాలా పెద్ద ఎత్తున కుటుంబాలు వచ్చినాయి కాబట్టి సరఫరా చేయండియా బాబు అంటే అధికారులు పట్టించుకోక వారికి సమస్య పరిష్కారం చేతగాక ఈ రకంగా నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇళ్ళని ఖాళీ అయిన తర్వాత ఖాళీ ఉన్న ఇళ్ళని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. దీన్ని మానుకోవాలా. తక్షణం ఈ 2 పడకల గదుల ఇండ్లు ఏవైతే గతంలో కేసీఆర్ గారు నాయకత్వంలో కట్టి పేదలకు ఇచ్చేట్టు ఇండ్లు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మౌలికమైన సదుపాయాలు తక్షణం కల్పించడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలి. లేదా పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు తప్పవు. మరి ముఖ్యమంత్రి గారు సమీక్షలకు ఏ సబ్జెక్టులు లేనట్టు ఏ సమస్యలు లేనట్టు ప్రజల్లో అందరూ బాగున్నట్టు అందరూ కడుపు నిండి ఉన్నట్టు ఆయన లెక్క అనుకొని ఆయన అందాల పోటీలపైన సమీక్షిస్తున్నాడు. కానీ ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, చాలా వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటికి పరిష్కారం చూపెట్టే విధంగా సమీక్షలు జరపాలి తప్ప ఈ రకమైన అందాల పోటీలపైన పెట్టి సమీక్షించి గాలికి వదిలేస్తా అంటే మాట ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు ఒకటేమో కేసీఆర్ గారు మొన్న జరిగిన రజతోత్సవ సభలో స్పష్టత లేదంటాడు ఒకసారి, ఇంకోసారి ఏమో ఇప్పుడు దీనిపైన మా రెఫరెండం కాదు, చివరి 6 నెలలలో లాస్ట్ 6 మంత్స్లో మా గురించి రెఫరెన్స్ మాట్లాడానంటే ఇప్పుడు నేను ఏమీ చేయను, హామీలేం నెరవేర్తించను, లాస్ట్ 6 నెలల ఎన్నికల ముందు ప్రజలకు ఏదో నేను మీద వేసేసి వాళ్ళకి ఏదో బిచ్చంలాగా వేసేసి నేను మళ్ళీ ఓటు దండుకుంటానే ఒక దురాలోచనతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్పష్టంగా అర్థమవుతోంది.